ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు అవుతుంది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అది పూర్తిగా ఫెయిల్యూర్ అయిందండి. కూటమి ప్రభుత్వం చెప్పిన హామీలు ఏవి సరిగ్గా అమలు జరపలేదు. కొన్ని అయితే పూర్తిగా అమలు పరచలేదు. కొన్ని అయితే తాత్కాలికంగా కొద్దిగా లాగా చేస్తున్నారు. అది ప్రజలకు ఉపయోగపడింది ఏం కాదు. ఆయన ఇచ్చిన హామీలలో 70-80% ఫెయిల్. ప్రజలందరికీ నచ్చజెప్పి నమ్మించి మోసపోసి ఓట్లు వేయించుకొని గెలిచారు, కానీ ప్రజలకు ఏమిటువంటి ఉపయోగం లేదు. అదేంటి మరి సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్తున్నారు కదా? సూపర్ 6 అని చెప్పారు, సూపర్ 7 అన్నారు, 8 అంటారు. వాళ్ళ నోటికి వచ్చినట్టు చెప్పారు. హామీలన్నీ ఏమీ లేవు, అన్ని అబద్ధాలే. నిరుద్యోగ భృతి లేదు, ముసలాళ్ళకి పెన్షన్లు కొంతమందికి ఇస్తే కొంతమందికి ఇవ్వట్లేదు, విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ లేదు, నిరుద్యోగ భృతి లేదు, రైతులకి పంట రుణాలు లేవు. అనేక విధంగా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని ఉన్నాయి. వాళ్ళు ఏమి చెయ్యరు. ఏంటంటే ఏదో తాత్కాలికంగా మళ్ళీ రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయని ఏదో నిన్న కొద్దిగా అమ్మఒడి అని ఇచ్చామని చెప్పి కొంతమందికి ఇచ్చారు, కొంతమంది ఎగ్గొట్టారు. మరి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా నెక్స్ట్ మేమే వస్తాం అని చెప్పి చాలా గర్వంగా చెప్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన వచ్చేది లేదు, పోయేది లేదు, ఆయన ముఖ్యమంత్రి అయ్యేది లేదు. ఆయన ఎంతసేపు ఏంటంటే ఆయన చంద్రబాబు నాయుడు జెండాలు మోయటం, తీసుకోవటం, పదవి తీసుకోవటం తప్ప అతను సొంతంగా పోటీ చేసి కనీసం ఎమ్మెల్యే కూడా గెలవలేడు. అదేంటి మరి మేము జగన్ వస్తే తొక్కి పట్టి నార తీస్తాం, నెక్స్ట్ వచ్చేది మేమే అని మరి చెప్తున్నారు కదా, ప్రగల్భాలు పలుకుతున్నారు కదా, దానికి ఏమంటారు? అతను దమ్ము ధైర్యం రాజకీయంగా ఎదుర్కొండే శక్తి లేక చంద్రబాబుకు సేవ చేసుకుంటున్నాడు. ఇంకా 15 ఏళ్ళు ఆయనకే నేను సేవ చేస్తాను అంటున్నాడు. ఈయన ఒంటరిగా ఉండి ఏమైనా పోటీ చేస్తే, జగన్ మీద పోటీ చేస్తే అప్పుడు ప్రజలు ఆలోచిస్తారు ఇతన్ని నిజంగా ఒక్కడొచ్చాడు, ఈయన ఆయనకు జెండాలు మోసే పద్ధతి మానుకొని సింగిల్ గా పోటీ చేస్తున్నాడు మరి అని ప్రజలు కొంత మేర ఆలోచిస్తారు. కానీ ఈయన ఏదో ఆ పార్టీ బీజేపీ టీడీపీ వీళ్ళందరినీ కలుపుకొని వాళ్ళ కాడ 10 సీట్లు తీసుకొని కక్కుర్తిగా ఆ 10 సీట్లలో పోటీ చేసి గెలిస్తే నాది బలం అనుకుంటే అది వాపు. ఆయన ఒంటరిగా పోటీ చేస్తే కనీసం శాసనసభకు కూడా ప్రాతినిధ్యం వహించలేడు. దానికి నిదర్శనము గత ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయాడు. మొన్న ఏంటంటే తెలుగుదేశాన్ని కలుపుకొని 3 కలిసి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు.